రామరావణ యుద్ధానికి ముహూర్తం పెట్టిందెవరు? రామరావణ యుద్ధంలో మహాబల సంపన్నుడైన రావణుడిని కొందరు నరులు మరికొందరు వానరుల సహాయంతో శ్రీరాముడు సంహరించిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఆ యుద్ధానికి ముహూర్తం పెట్టిందెవరో తెలుసా? సాక్షాత్తు రావణాసురుడే. యుద్ధానికి తగిన ముహూర్తాన్ని నిర్ణయించడానికి ఉత్తమోత్తమ పురోహితుడు ఎవరా అని విచారిస్తే రావణుడే అని తెలియడం, ఆ రావణుడే తన ప్రత్యర్థి కావడం రాముణ్ణి ధర్మ సంకటంలో పడేసేలా చేసింది. చివరికి హనుమంత, జాంబవంత, అంగద, సుగ్రీవాదులతో సుదీర్ఘ చర్చల అనంతరం రావణుడిని ముహూర్తం అడిగి తెలుసుకోవడం కోసం లక్ష్మణుడిని లంకా నగరానికి పంపాడు రాముడు. లక్ష్మణుడు సరాసరి కొలువుదీరి ఉన్న రావణుని వద్దకు వెళ్ళాడు. తాను వచ్చిన విషయాన్ని విన్నవించాడు. రాముడు పోరాడబోయేది తనతోనే అని తెలిసి కూడా తనపై నమ్మకంతో యుద్ధానికి ముహూర్తం పెట్టించుకోవాలి అనుకోవటం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని, ఒక పురోహితునిగా తన ధర్మాన్ని తాను నిష్పక్షపాతంగా నిర్వర్తిస్తానని సభాముఖంగా ప్రకటించాడు రావణుడు. ఆపై లక్ష్మణునికి సకల మర్యాదలు చేసి చక్కటి ఆతిథ్యం ఇచ్చాడు. అప్పటికే పొద్దుపోయినందువల్ల ఆ సమయంలో ముహూర్తం పెట్టకూడదు కాబట్టి కాసేపు సేద తీరుతూ ఉండమని, ఈలోగా తానే వచ్చి ముహూర్తం చెబుతానని చెప్పి లక్ష్మణుడు విశ్రాంతి తీసుకునేందుకు మందిరాన్ని కేటాయించాడు రావణుడు. రావణుని ధర్మచింతనకు, విశాల హృదయానికి అబ్బురపడుతూనే తనకు కేటాయించిన ప్రత్యేక మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు లక్ష్మణుడు. సరిగ్గా బ్రహ్మముహూర్త సమయంలో పురోహితుని రూపంలో ఆ మందిరంలో అడుగుపెట్టిన రావణుడు మొదట శివపూజను ముగించి తర్వాత తాళపత్ర గ్రంథాలను పరిశీలించి యుద్ధంలో రాముడికి విజయం కలిగేందుకు అనువైన సుముహూర్తాన్ని నిర్ణయించాడు. ఆ ముహూర్త వేళను లక్ష్మణుడికి చెప్పి అతను ఇచ్చిన తాంబూలాన్ని అందుకొని నిండు మనసుతో ఆశీర్వదించి సగౌరవంగా సాగనంపాడు. లక్ష్మణుడు రావణుని యొక్క నిష్పక్షపాతానికి, సహృదయానికి, ఆశ్చర్యానందాలకు లోనవుతూనే సరిగ్గా రావణుడు పెట్టిన శుభలగ్నంలోనే రాముడు యుద్ధవేరిని మోగింపచేసి లంకపై దండెత్తాడు. రావణుని అసురగణాలు, రాముడి వానర సైన్యాలు హోరాహోరీగా సాగించిన ఈ యుద్ధంలో మహాబలశాలులైన రాక్షస వీరులందరూ ఒక్కొక్కరుగా నేలకూలిపోతుంటే రావణుడు పెట్టిన సుముహూర్త బలం ఏమిటో అప్పుడు తెలిసి వచ్చింది లక్ష్మణునికి. ఆ తర్వాత యుద్ధంలో విజయలక్ష్మి ఎవరిని వరించిందో అందరికీ తెలిసిందే. బహుశా అప్పటి నుంచే తన చావుకు తానే ముహూర్తం పెట్టుకున్నాడు అనే సామెత పుట్టి ఉండవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.